ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2899 డైరీ సినిమా ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొని కీలక పాత్రలో నటించిన ఈ సినిమా టెక్నికల్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉందనే రివ్యూస్ అందుకుంది. అందుకే సినిమా రిలీజ్ అయి 3 వారాలు కావస్తున్నా ఇప్పటికీ హౌస్ఫుల్ షోస్ పడుతున్నాయి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్ రాబట్టిన కల్కి 1100 కోట్ల కలెక్షన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు రాబట్టిన 7వ సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేయగా 6వ స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా రికార్డును బ్రేక్ చేసేసింది. ఇక ఇప్పుడు అదే షారుఖ్ జవాన్ రికార్డు పైనే కన్నేసింది కల్కి. ప్రస్తుతం థియేటర్లో కొత్త సినిమాలేవీ లేవు. భారతీయుడు 2 నెగిటివ్ టాక్ రావడంతో తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాకు పోటీనే లేకుండా పోయింది. దీంతో ఇంకా మంచి వసూలను రాబడుతోంది కల్కి. దీంతో జవాన్ రికార్డు బ్రేక్ చేయడం గ్యారంటీ అంటున్నారు. పఠాన్ మూవీ 1050 కోట్లు రాబట్టగా జవాన్ 1150 కోట్లు వసూలు చేసింది. ఎలాగూ పఠాన్ ను కల్కి క్రాస్ చేసింది కాబట్టి నెక్స్ట్ జవాన్ రికార్డును కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే దంగల్, బాహుబలి 2, KGF 2, RRR తర్వాత 5వ ప్లేస్ లో కల్కి నిలవనుంది. ఇదిలా ఉంటే ఇదే సినిమాతో మొదలైన హైదరాబాద్ అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ ఏకంగా ₹1 కోటి గ్రాస్ కలెక్ట్ చేయగా హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో 18 రోజులకు గాను 4,80,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి లాంగ్ రన్ లో కల్కి లెక్క ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.